కొత్త సంవత్సరంలో సరికొత్తగా టాటా నానో రీ-ఎంట్రీ. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అని టాక్. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల కోసం మళ్ళీ టాటా నానో కార్ సరికొత్తగా రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తుందని టాక్. పూర్తి వివరాల్లోకెళ్తే వాహన రంగంలో టాటా మోటార్స్ ఓ ప్రత్యేక బ్రాండ్. టాటా సుమో, టాటా ఏస్, టాటా ఇండికా వంటివి ఎంతో పాపులర్ అయ్యాయి. టాటా కంపెనీ నుంచి అప్పట్లో కేవలం ₹1,00,000 బేసిక్ ధరలోనే ఐకానిక్ నానో కారు లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో టాటా నానో సక్సెస్ కాలేదు. దీంతో వీటి ఉత్పత్తి కూడా ఆగిపోయింది. తాజాగా మరోసారి టాటా నానో కార్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ కొత్త ఏడాదిలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ 2025లో ప్రారంభంలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ అవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర 2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హై ఎండ్ ఫీచర్స్ తో కూడిన టాప్ వేరియంట్ ధర 8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే ధరపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. రతన్ టాటా కలల కారుగా వస్తున్న ఈ టాటా నానో ఈవీ వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ధర, స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ టాటా నానో ఈవీ కారు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇక ఫీచర్స్, స్పెసిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే ఈ టాటా నానో ఈవీ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్ తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇది 17 kWh బ్యాటరీ ప్యాక్ తో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించే విధంగా ఉండనుందట. అలాగే దీని గరిష్ట వేగం కూడా గంటకి దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్ ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఈ కారు ఛార్జ్ చేసేందుకు దాదాపు 6 నుంచి 8 గంటల పాటు టైం కూడా పట్టే అవకాశాలున్నాయట. ఇక ఈ కారు లోపలి భాగంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుందని వినికిడి. మీడియా రిపోర్ట్స్ ప్రకారం టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్ తో వస్తున్న ఈ కారు పొడవు 3164 మిల్లీమీటర్స్, వెడల్పు 1750 మిల్లీమీటర్స్, వీల్ బేస్ 2230 మిల్లీమీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ఫుల్ 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ ఫీచర్లన్నీ ఇందులో పొందుపరచనున్నారట. ఏసీ, పవర్ స్టీరింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయని మార్కెట్ వర్గాల అంచనా. అయితే త్వరలో విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారుకి సంబంధించి టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది 2025లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఇది రతన్ టాటా కలల కారు కాబట్టి దీన్ని త్వరలోనే ఈవీ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.